గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ద గ్రేట్ వాల్ను 2500 ఏళ్ల క్రితం నిర్మించారు. చైనా మొదటి చక్రవర్తి క్విన్ షీ హుయాంగ్డి మొదటి గోడను కట్టించారు. చైనా భాషలో దీన్ని వాన్ లీ క్వాంగ్ క్వెంగ్ అంటారు, అంటే పొడవాటి గోడ అని అర్థం. గ్రేట్ వాల్ పొడవు 4000 మైళ్ళ వరకు ఉంటుంది. ఉత్తర చైనాలోని పర్వతాల మీద నుండి రాజధాని బీజింగ్ ఉత్తర దిక్కు నైరుతి దిక్కు వరకు ఈ గోడ విస్తరించి ఉంది. గోడలు 15 నుండి 30 అడుగుల మందాన 25 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. చైనా గ్రేట్ వాల్ ప్రపంచంలో మానవ నిర్మితమైన అతి పొడవాటి కట్టడం. విదేశీయుల దండయాత్రల నుండి దేశాన్ని కాపాడుకోవడం కోసం సరిహద్దుల్లో రాజులు గ్రేట్ వాల్ని నిర్మించడానికి ముందు నిర్మించిన గోడలకు కేవలం చిన్న చిన్న ఆయుధాలు తట్టుకోగలిగే సామర్థ్యం మాత్రమే ఉందని క్వీన్ చక్రవర్తి అధికారంలో వచ్చిన తర్వాత దేశం ఉత్తర భాగాన్ని కలుపుతూ కొత్త గోడల్ని నిర్మించాలని నిర్ణయించారు. గ్రేట్ వాల్ నిర్మాణం కోసం భారీ ఎత్తున నిర్మాణ సామగ్రిని తరలించడం కష్టం కాబట్టి స్థానికంగా లభ్యమైన వనరులనే వాడుకున్నారు. పర్వతాల నుండి రాళ్లను, మట్టిను, చెక్కని నిర్మాణంలో ఉపయోగించుకున్నారు. కొన్ని చోట్ల చైనా వాల్ మెట్లు ఏటవాలుగా చాలా ఎత్తుగా ఉంటాయి. గోడలో వాల్ టవర్స్ రక్షక భటులు ఉండడానికి, ఆయుధాలు నిల్వలు చేయడానికి గదులు కూడా ఉన్నాయి. స్మోక్ సిగ్నల్స్, శత్రువుల కదలికను తెలిపే సిగ్నల్ టవర్స్ కూడా ఉన్నాయి. చైనా వాల్ చంద్రుడి మీద నుంచి కనిపిస్తుందంటూ ఉంటారు, కానీ అది యథార్థం కాదు. చైనా మహాకూడ్యాన్ని పలువురు చక్రవర్తులు వివిధ కాలంలో కట్టించారు. చైనా మొదటి గోడను క్రీస్తు పూర్వం 22-207 మధ్య క్వీన్ వంశానికి చెందిన క్విన్ షీ హుయాంగ్డి చక్రవర్తి నిర్మించారు. హుయాంగ్డి ఐక్య చైనాను నిర్మించి ఉత్తర వైపు నుండి శత్రువుల దాడిని నిరోధించడానికి గోడ నిర్మాణం ప్రారంభించారు. మొదటి వాల్ నిర్మాణానికి 4 ఏళ్లు పట్టింది. మొత్తం 8 లక్షల మంది కూలీలతో ఈ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. తర్వాత క్రీస్తు పూర్వం 206లో అధికారంలోకి వచ్చిన హాన్ వంశం చక్రవర్తి టైజాంగ్ 2వ గోడను నిర్మించారు. అయినా శత్రువుల దాడులు ఆగలేదు. ఫలితంగా పలు చోట్ల ఈ గ్రేట్ వాల్ దెబ్బతినింది. 130 బీసీలో వుడీ చక్రవర్తి గ్రేట్ వాల్ పునర్నిర్మాణం, గోడ పొడవుని పెంచడం చేపట్టారు. వుడీ హయాంలో గోడ పొడవుని అవుట్ పోస్టులు ఏర్పాటు చేశారు. తర్వాత హాన్ వంశం 3గా చీలిపోయింది. వీటిలో ఒకటైన వేయ్ వంశం చక్రవర్తి ఈ మహా కట్టడాన్ని పరిరక్షించడానికి చర్యలు తీసుకున్నారు. రూరన్ అనే జాతుల దాడుల్లో గ్రేట్ వాల్ దెబ్బతినింది. తర్వాత వివిధ రాజవంశాల వారు ఈ గోడ వెలుపల లోపల కూడా అదనంగా గోడలు నిర్మించారు. కొత్త గోడలు శత్రువుల దాడులను ఆపలేకపోయాయి. క్రీస్తు శకం 1115లో జిన్ రాజవంశం అధికారం చేపట్టి 3వదైన గ్రేట్ వాల్ను నిర్మించింది. 3వ వాల్ హిలాంగ్ జియాంగ్ అనే రాష్ట్రంలోనూ మంగోలియా అంతర్భాగం వరకు విస్తరించి ఉంది. తర్వాత 1276లో మంగోలులు జిన్లను కూలదోసి యువాన్ వంశపాలను ప్రవేశపెట్టారు. వీరి హయాంలో గ్రేట్ వాల్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మింగ్ రాజులు చైనాను శత్రువుల బారి నుండి రక్షించుకోవడానికి గ్రేట్ వాల్ పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకున్నారు. మింగ్ వంశ తొలి చక్రవర్తి హుయాంగ్వా గ్రేట్ వాల్ పొడవున రక్షక భటులను ఏర్పాటు చేశారు. వాల్కు రక్షణగా అదనపు గోడలను, కోటలను, ఆయుధాగారాలను నిర్మించారు. 1569-1583 మధ్యలో గ్రేట్ వాల్లో కీలకమైనదిగా చెప్పుకునే 4వ వాల్ను చక్రవర్తి హుయాంగ్వా నిర్మించారు. 4వ వాల్ వలన చైనాకి మంగోలుల బెదడ తప్పింది. 1644 నుండి గ్రేట్ వాల్ నెమ్మదిగా దెబ్బతినడం ప్రారంభమైంది. ఆ కాలంలో అధికారంలో ఉన్న క్వింగ్ చక్రవర్తులు గ్రేట్ వాల్ను పట్టించుకోలేదు. చైనాలో సాంస్కృతిక విప్లవం వచ్చిన తర్వాత వాల్ పతనం మరింత మొదలైంది. ఈ గోడ నుండి రాళ్లు, పెద్ద పెద్ద బండలను తీసి ప్రాజెక్టుల నిర్మాణానికి వాడుకున్నారు. 1984లో అప్పటి అధ్యక్షుడు డెంగ్ జియావోపింగ్ గ్రేట్ వాల్ పరిరక్షణకు మరమ్మతులు చర్యలు తీసుకున్నారు. 1987లో బీజింగ్కు దగ్గరగా ఉన్న బాదలింగ్లో ఉన్న గ్రేట్ వాల్ను యునెస్కో ప్రపంచ సాంస్కృతిక సంపదగా ప్రకటించింది. ఉత్తర చైనాలోని పర్వతాలు, మైదానాలు, ఎడారుల మీదుగా చైనా వాల్ విస్తరించి ఉంది. ఈ గ్రేట్ వాల్ ఎక్కువ భాగం ఎడారి ప్రాంతంలోనే కనిపిస్తుంది. బీజింగ్ హెబీ ప్రాంతాల వైపు ఉన్న గోడలనే ప్రజలు ఎక్కువగా సందర్శించుకుంటూ ఉంటారు. బీజింగ్ నుండి మొదలుపెట్టి ఒక్క రోజులో చైనా వాల్ని చూడాలంటే బాదలింగ్, జియోంగ్వాన్ ప్రాంతాలకు వెళ్ళవచ్చు. ఇక్కడ గ్రేట్ వాల్ టూరిస్టులకు పెద్ద అట్రాక్షన్. ఇక హేబీ ప్రాంతం వైపు ఉన్న గ్రేట్ వాల్ని చూడాలంటే షహాయిగ్వాన్ నుండి మొదలు పెట్టాలి. గ్రేట్ వాల్ ఓల్డ్ డ్రాగన్ హెడ్ నుండి మొదలవుతుంది. ఇక్కడ సముద్రం లోపలి వరకు వాల్ ఉంటుంది. హుయాంగ్వాన్ వద్ద గ్రేట్ వాల్లో ఇప్పటికే స్ట్రాంగ్గా నిలిచి ఉన్న టవర్లు, నీటి సరఫరా వ్యవస్థను చూడవచ్చు. ఇవి ప్రపంచ నంబర్ 1 వింత ది గ్రేట్ వాల్ చైనా విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు MSR TV. థ్యాంక్ యూ. Please like and subscribe Eagle Andhra.